శ్రీకాకుళం జిల్లా కుప్పిలి మోడల్ స్కూల్లో మాస్ కాపింగ్ వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి పరీక్షా కేంద్రంలో చూసి రాస్తూ అధికారులకు దొరికిపోయారు విద్యార్థులు. డిఈఓ స్క్వాడ్ తనిఖీల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 14 మంది ఉపాధ్యాయులను డిఈఓ తిరుమల చైతన్య సస్పెండ్ చేశారు. 5 విద్యార్థులను కూడా అధికారులు డీబార్ చేశారు. అయితే మాస్ కాపింగ్ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, ఎస్ కార్తీక్, 10th పరీక్షా కేంద్రంలో చూసి రాస్తూ అధికారులకు విద్యార్థులు దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఇచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్లో మాస్ కాపింగ్ జరుగుతున్నట్లు అధికారులు సమాచారం రావడంతో వెంటనే స్కూల్కు వెళ్లి తనిఖీలు చేపట్టిన అధికారులు 5 విద్యార్థులు మాస్ కాపింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ప్రధానంగా 5 విద్యార్థులను కూడా డిపార్ట్ చేశారు. అయితే విద్యార్థులకి ఏదైతే మాస్ కాపింగ్ కానీ చూసి రాయడానికి కానీ మొత్తం ఉపాధ్యాయులే సహకరిస్తున్నారని, ఈ వ్యవహారంలో మొత్తం 14 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. మొత్తం 14 మంది టీచర్లను సస్పెండ్ చేస్తూ ఏదైతే డిఈఓ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా గత ప్రభుత్వం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఈ మాస్ కాపింగ్ కు ప్రోత్సహిస్తుందని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఏదైతే పాఠశాలలోని నాడు నేడు పనుల ద్వారా తీసుకొచ్చిన మార్పులు ప్రధానంగా టెక్స్ట్ బుక్స్ లో కానీ, ట్యాబ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ, ఏదైతే విద్యార్థుల యూనిఫామ్స్ కానీ, ఫుడ్ కు సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దీని ఫలితంగానే ఉన్నతమైన ఫలితాలు గత ప్రభుత్వంలో సాధించారు. అయితే గత ప్రభుత్వం హయాంలో సాధించిన ఫలితాల కంటే అధికంగా సాధించాలని విద్యాశాఖ మంత్రి అధికారులు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే దొడ్డిదారిలో ప్రధానంగా ఈయన ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ మాస్ కాపీయింగ్ కూడా జరుగుతున్నట్లు కూడా పరీక్షా కేంద్రాల్లో పనిచేస్తున్న అయితే వివిధ శాఖల సిబ్బంది కూడా చెబుతున్న పరిస్థితి అనుకుంది. అయితే ప్రధానంగా ఈ మాస్ కాపీయింగ్ కుట్రకు కూడా ప్రభుత్వమే సహకరిస్తుందని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ మొత్తం 14 మంది టీచర్లు సస్పెండ్ సంబంధించి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ప్రభుత్వమే ఏదైతే మాస్ కాపీయింగ్ కు సహకరిస్తుందనే విషయాన్ని కూడా కొంత ఆధారాలు కూడా మనకి కొంతమంది పరీక్షా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కార్తీక్, రైట్ సునీల్.